స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కడపలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. టీడీపీ రివెంజ్ పాలిటిక్స్గా తెరలేపారన్నటువంటి ఆరోపణలు వైసీపీ శ్రేణులు చేస్తున్నారు. గతంలో ఏదైతే కాల్వ విస్తరణ పనుల్లో భాగంగా అక్కడ కాల్వను ఆక్రమించారంటూ కూడా కాల్వ పైన నిర్మాణాలు చేపట్టారంటూ గతంలో ఏదైతే ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డికి సంబంధించినటువంటి కాలేజీ సమీపంలో ఉన్నటువంటి ఆ గడ్డను తొలగించిన నేపథ్యం తాజాగా ఈరోజు కడప మాజీ మేయర్ పాకా సురేష్కు సంబంధించినటువంటి ఆయన ఇంటి వద్దకు వెళ్ళేటువంటి తరుణంలో ఆయన ఇంటికి సమీపంలో రోడ్డు పైన 4-6 ఇంచుల మేర ర్యాంపును నిర్మించుకున్నారు. ఆ ర్యాంపును తొలగించినటువంటి అంటే దీంతో ఒక్కసారిగా రాజకీయ వర్గాల్లో కూడా చర్చ కొనసాగుతుంది. ఏదైతే రివెంజ్ పాలిటిక్స్ తెరలేపారన్నటువంటి ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో ఏదైతే ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఆ ప్రాంతంలో పర్యటించిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి కొంతమంది స్థానికులు ఫిర్యాదు చేయడంతో ఆమె వాటిని తొలగించాలంటూ కూడా ఒక్కసారిగా మున్సిపల్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారంటూ కూడా టీడీపీ వర్గీయులు చెప్తున్నారు. కానీ ఇక్కడ మాత్రం తాజాగా తీసుకుంటే మాత్రం ఈరోజు జరిగినటువంటి ఘటన కేవలం రివెంజ్ పాలిటిక్స్లో భాగంగానే ఈ తెరలేపారినటువంటి ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. మరోవైపు ఎమ్మెల్యే ఆ ప్రాంతంలో పర్యటించిన నేపథ్యంలో ఒక్కసారిగా ఏదైతే కార్పొరేషన్ అధికారులకు హుకుం జారీ చేశారో అక్కడ ఉన్నటువంటి ర్యాంపును తొలగించారు. అంటే ఆ ర్యాంపు వల్ల అటు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేదు, కానీ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకపోయినా ర్యాంపును తొలగించాల్సినటువంటి అవసరం ఏంటంటూ కూడా వైసీపీ శ్రేణులు నిలదీస్తున్న పరిస్థితి. మరోవైపు అక్కడ ర్యాంపు వల్ల ప్రజలకు కూడా ఎలాంటి అంటే ఒక రకంగా ప్రజలకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేనటువంటి పరిస్థితి. అక్కడ కేవలం రోడ్డుకు 6 ఇంచీల మేర రోడ్డును హైట్ లేపుకున్నారు. ఎందుకంటే వాహనాలు వెళ్లేందుకు బాగా వీలుగా ఉంటుందన్నటువంటి ఉద్దేశంతో అక్కడ ఏర్పాటు చేస్తే దాన్ని ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకపోయినా ఉన్న పలంగా తొలగించారంటే మాత్రం ఖచ్చితంగా ఇది రివెంజ్ పాలిటిక్స్కి తెరలేపారన్నటువంటి ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఆ నేపథ్యంలో కూడా రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగానే ఏదైతే నిబంధనలకు విరుద్ధంగా ఎక్కడ నిబంధనలు అతిక్రమించి కానీ వాళ్ళు ర్యాంపు నిర్మించుకోలేదు, కానీ కేవలం వైసీపీకి సంబంధించినటువంటి మాజీ మేయర్ కాబట్టి ఖచ్చితంగా రివెంజ్ పాలిటిక్స్లో భాగంగానే ఎమ్మెల్యే అక్కడ ఉన్నటువంటి దాన్ని తొలగించారన్నటువంటి ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. అయితే మరోవైపు టీడీపీ శ్రేణులు మాత్రం అక్కడ ఏదైతే కొంతమంది ఫిర్యాదు చేయడంతోనే వాటిని తొలగించామన్నటువంటి భావన వ్యక్తం చేస్తుంటే ఏది ఏమన్నప్పటికీ కూడా ఈ ఘటన ఒక రకంగా రాజకీయ వర్గాల్లో కూడా రచ్చకు దారితీసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు రాజకీయ వాతావరణం కూడా ఒకసారిగా కడప జిల్లాలో వేడెక్కిందనే చెప్పాలి. కెమెరా పర్సన్ రాముతో కిషోర్, RTV కడప నుంచి. మాధవి మేడం గారు ఇటుపక్క పర్యటనకు వచ్చారు. పర్యటనకు వచ్చినప్పుడు ఆమెతో పాటు అడిషనల్ కమిషనర్ గారు కూడా ఉన్నారు. ఆయనకు పిలిచి చూపించి చెప్పారు. మేడం ఏం చెప్పారో ఏమో తెలీదు. ఒక 15-20 మినిట్స్కి అంతా జేసీబీ వచ్చి వెనకాల ఇట్లా రోడ్డు కొలాప్స్ చేశారు. తర్వాత ఎందుకు ఇలా జరుగుతుంది అని అడిషనల్ కమిషనర్ గారిని అడిగాము. ఆయన ఏం సమాధానం చెప్పలేదు. మేము అడిగాము, ఏమన్నా మా నోటీసులు ఇవ్వటం కానీ ఏమన్నా ప్రియర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వటం కానీ జరిగిందంటే అటువంటిది ఏమీ లేదు. మా హస్బెండ్ పాకా సురేష్ 3 టైమ్స్ కార్పొరేటర్, ఎక్స్ మేయర్, ఆయనకు కూడా ఇన్ఫర్మేషన్ ఏం లేదు. ఆయన ఊర్లో కూడా లేరు ఇవాళ. ఆయన ఇది ఇప్పుడు నిన్న మొన్న కట్టిండేది కాదు, ఇది 3-4 ఇయర్స్ నుంచి ఉంది. ఇది ఒకవేళ ఎవరికైనా ఇబ్బంది కలిగినా అట్లా ఏమన్నా ఉన్నా కార్పొరేషన్లో కానీ మేడంకి కానీ అడిషనల్ కమిషనర్ గారికి కానీ ఎవరికైనా కంప్లైంట్ చేశారా అనే ఇన్ఫర్మేషన్ కూడా మాకు ఏం లేదు. ఇన్ని రోజులు కంప్లైంట్ రాంది ఇవాళ ఎందుకు వచ్చిందా రాలేదా అనే విషయం కూడా తెలియదు. ఇది చాలా బాధాకరమైన విషయం. ఇది ముందే మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింటే బాగుండు. ఆయన ఏం సాదాసీదా వ్యక్తి కాదు, ఆయన జనాలు ఎన్నుకున్న వ్యక్తి, ఇక్కడ కార్పొరేటరు. ఆయనకు తెలీదా ఇక్కడ ఇది వేస్తే మంచో చెడో అనేది? ఇంతవరకు ఎవరికి జనాలకు ఏం ప్రాబ్లం లేదు, ఎవరు మాకు వచ్చి చెప్పింది లేదు. ఇది అయింది కదా, ఇది నిన్న మొన్నటిది కూడా కాదు కదా, 3-4 ఇయర్స్ బ్యాక్ది. ఈరోజే ఎందుకు ప్రాబ్లం వచ్చిందో తెలీదు. మరి దీని గురించి ఆలోచించాల్సిన విషయం ఉంది. ఇంకా ఆయన ఊర్లో లేనప్పుడు వచ్చింది కాబట్టి కొద్దిగా ఆలోచించాల్సిన విషయం ఇది. తెలియజేశాను. ఆయన రాలేని పరిస్థితిలో ఉన్నారు. ఆయన ఈవినింగ్కి కడపకు చేరుకున్నాక ఆయన అది ఆయన మాట్లాడతారండి. నాకు అయితే తెలియదు. ఈ విషయం చెప్పాము, మేము అతనికి చెప్పాము. సరేలే
ఉన్నీలే నేను వచ్చి మాట్లాడతాను అని చెప్పి కారు మేము యాక్చువల్గా ఇది కార్ స్కిడ్ కాకూడదని మేము ఓన్ అమౌంట్ వేసి కట్టుకున్నాము. అది కార్ ఎక్కుతుంటే స్కిడ్ అవుతుందని ఎవరి వెహికల్స్ కూడా స్కిడ్ కాకూడదనే ఉద్దేశంతోనే అక్కడి వరకు వేసాము. అంతేగాని ఏదో మేము కావాలని చేసిండేది ఏం కాదు. జస్ట్ పార్కింగ్ కోసం అని కార్ పైకి వెళ్ళడానికి స్కిడ్ కాకుండా ఉండడానికి వేసిండేది. అది మా ఓన్ అమౌంట్ పెట్టి వేయించుకున్నాము. మేము పాకా సురేష్ మేజర్ డిప్యూటీ మేజర్ వాళ్ళ ఫాదర్ను పొద్దున వచ్చినారు. కమిషనర్ వచ్చి నిలబడి మాట్లాడినాం. సార్ నోటీస్ ఏమి ఇచ్చినారా మాకు? ముందు నోటీస్ ఎందుకంటే మా కొడుకు లేదు సార్ ఊళ్ళో, మళ్ళీ రాండి అని చెప్పిన. మళ్ళీ ఆయన ఏం మాట్లాడాలా పోయినాడు. అది ఎమ్మెల్యే పోవడం వల్ల జరిగింది. ఇది ఎమ్మెల్యే ఒక వీధికి మేము 200 లక్షలు పెట్టి వేసుకున్నాం సార్ రోడ్. అది ప్రజలు ఎవరే కానీ కంప్లీట్ చేయాల. నేను అది కమిషన్ అడిగినా, ఇదంటే మాకేం లేదు ఆయన పలక కూడా పోయినాడు.